హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి లెర్నింగ్ పోర్టల్. ఈ వీడియోలో డిఎస్సి ఫిజికల్ సైన్సెస్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ? మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇందులో స్కేలార్ క్వాంటిటీ ఏదో కనుక్కోమంటున్నారు. సో ఫస్ట్ ఆప్షన్ చూద్దాం, వెలాసిటీ. వెలాసిటీ ఈజ్ ద వెక్టార్ క్వాంటిటీ. యాక్సలరేషన్ కూడా వెక్టార్ క్వాంటిటీ, ఫోర్స్ కూడా వెక్టార్ క్వాంటిటీ. సో ఎనర్జీ అనేది మనకి స్కేలార్ క్వాంటిటీ. సో కాబట్టి ఇచ్చిన వాటిలో ఆప్షన్ డి మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్? సో ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి అంటే యాంపియర్, మనందరికీ తెలుసు. ఆప్షన్ బి. ఇక్కడ ఓం ఇచ్చారు. ఓం దేనికి ఎస్ఐ యూనిట్ అంటే రెసిస్టెన్స్, విద్యుత్ నిరోధానికి. సో ఇది ఎలక్ట్రిక్ కరెంట్కు. వోల్టేజ్, వోల్ట్ అనేది మనకి వోల్టేజ్ లేదా పొటెన్షియల్ డిఫరెన్స్కి. సో వాట్ అనేది మనకి పవర్కి సంబంధించినటువంటి ఎస్ఐ యూనిట్స్ కాబట్టి ఎలక్ట్రిక్ కరెంట్కి యాంపియర్ అనేది మనకి ఎస్ఐ యూనిట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ లా స్టేట్స్ దట్ ద వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ ప్రెజర్ వేర్ ద టెంపరేచర్ ఆఫ్ ద గ్యాస్ ఇస్ కాన్స్టెంట్? ఆబ్వియస్లీ ఇట్ ఈస్ బాయిల్స్ లా. సో మనకి చార్లెస్ లా అంటే ప్రెజర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ ఆర్ వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. ఇది చార్లెస్ లా అవుతుంది, లేదా చార్లెస్ సెకండ్ లా అంటాం, ప్రెజర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. అవగాడ్రోస్ లా ఈజ్ వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎన్ మోల్స్ ఆఫ్ గ్యాస్. సో న్యూటన్స్ లా అంటే మెకానిక్స్ లో వస్తుంది. సో కాబట్టి V ప్రపోర్షనల్ టు 1/P, టెంపరేచర్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు దాన్ని మనము బాయిల్స్ లాగా చెప్తాం. నెక్స్ట్, వాట్ ఈస్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్? సో ఇక్కడ అటామిక్ నెంబర్ 6 అంటే మనకి కార్బన్ అవుతుంది, 7 నైట్రోజన్, 8 ఆక్సిజన్ అండ్ 16 ఈజ్ సల్ఫర్. సో కాబట్టి అటామిక్ నెంబర్ ఆఫ్ ద ఆక్సిజన్ ఈజ్ 8. నెక్స్ట్, ద ఫినామినా ఆఫ్ స్ప్లిట్టింగ్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ ఇట్స్ కాంపోనెంట్ కలర్స్. సో మనకి లైట్లో వైట్ లైట్ అనేది ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ 7 కలర్స్. సో ఈ 7 కలర్స్ నే మనము విబ్జార్ అంటాం. సో వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. సో ఈ 7 కలర్స్. ఇలా ఈ వైట్ లైట్ 7 కలర్స్ గా డివైడ్ అవ్వడాన్ని మనము డిస్పర్షన్ అంటాం. డిస్పర్షన్. సో ఇచ్చిన ఆప్షన్స్ లో మనకి డిస్పర్షన్ ఎక్కడ ఉంది? ఆప్షన్ సి. కాబట్టి ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ కెమికల్ చేంజ్? సో కెమికల్ చేంజ్, ఫిజికల్ చేంజ్, మనకి 2 రకాల చేంజెస్ జరగవచ్చు, ఫిజికల్ అండ్ కెమికల్. ఫిజికల్ అంటే మనకి ఫేజ్ చేంజ్ అవుతుంది, అంటే సాలిడ్ టు లిక్విడ్ ఆర్ లిక్విడ్ టు గ్యాసియస్ స్టేట్ ఆర్ ఎనీథింగ్, అంటే గ్యాస్ నుంచి లిక్విడ్ కానీ లేదా లిక్విడ్ నుంచి సాలిడ్. సో ఇలా చేంజ్ అయితే దాన్ని మనము ఫిజికల్ చేంజ్ అంటాం. రివర్స్ ఈజ్ ఆల్సో పాసిబుల్ అనమాట. కెమికల్ చేంజ్ మీన్స్ మనకి కాంపౌండ్ అనేది మారుతుంది, అంటే ఒక కాంపౌండ్ ఆఫ్టర్ దట్ చేంజ్ వేరే కాంపౌండ్ కింద మారుతుంది. సో అలా కాంపౌండ్ కన్నా మారితే దాన్ని కెమికల్ చేంజ్ అంటాం. సో ఇచ్చిన ఆప్షన్స్ ని మనం చెక్ చేద్దాం. మెల్టింగ్ ఆఫ్ ఐస్. సో మెల్టింగ్ ఆఫ్ ఐస్ అంటే మనకి సాలిడ్ నుంచి లిక్విడ్ ఫేజ్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో కాబట్టి ఇట్ ఈస్ నాట్ కెమికల్ చేంజ్, ఇట్ ఈస్ ఎ ఫిజికల్ చేంజ్. నెక్స్ట్, డిజాల్వింగ్ షుగర్ ఇన్ వాటర్, ఇట్ ఈస్ ఆల్సో అగైన్ ఫిజికల్ చేంజ్. షుగర్ అనేది మనకు వాటర్ లో కరుగుతుంది, ఇక్కడ మనకి ఎటువంటి కెమికల్ రియాక్షన్ అనేది జరగదు, అంటే షుగర్ యొక్క కెమికల్ ఫార్ములా ఏం చేంజ్ కాదనమాట. నెక్స్ట్, రస్టింగ్ ఆఫ్ ఐరన్. ఎస్, ఐరన్ మనకి అటామిక్ ఆక్సిజన్, మనకి అట్మాస్ఫియర్ లో ఉండే ఆక్సిజన్ తో కలిసి ఐరన్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది. ఐరన్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది, దాన్ని మనం రస్ట్ అంటాము. సో రస్టింగ్ ఆఫ్ ఐరన్ ఈజ్ ఏ కెమికల్ చేంజ్. అగైన్ మనం ఆప్షన్ డి చూసుకుంటే బాయిలింగ్ ఆఫ్ వాటర్. బాయిలింగ్ ఆఫ్ వాటర్ కూడా మనకి ఫిజికల్ చేంజ్, ఎందుకంటే ఇక్కడ లిక్విడ్ ఫేజ్ నుంచి గ్యాసియస్ ఫేజ్ కి చేంజ్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో ఫిజికల్ చేంజ్. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్ లో మన కెమికల్ చేంజ్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే రస్టింగ్ ఆఫ్ ఐరన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇస్ ద మోస్ట్ రియాక్టివ్ మెటల్? సో మనకి 4 మెటల్స్ ఇచ్చారు, దీంట్లో మోస్ట్ రియాక్టివ్ మెటల్ ఏంటి అని. సో మీ మెటల్స్ లో మనం చూసుకుంటే ఇట్ ఈస్ ఎ డి గ్రూప్ ఎలిమెంట్, ఇట్ ఈస్ ఎ డి గ్రూప్ ఎలిమెంట్, అగైన్ సిల్వర్ ఈస్ ఆల్సో ఎ డి గ్రూప్ ఎలిమెంట్ అండ్ పొటాషియం ఈస్ ఎస్ గ్రూప్ ఎలిమెంట్ అండ్ ఇట్ ఈస్ ద ఆల్కలీ మెటల్. సో పీరియాడిక్ టేబుల్లో మనం ఆల్కలీ మెటల్స్ కానీ ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ కానీ మనకి మోస్ట్ రియాక్టివ్ మెటల్స్ అని చదువుకున్నాము. సో లిథియం, సోడియం, పొటాషియం ఆ గ్రూప్కి చెందుతుంది కాబట్టి
ఇక్కడ పొటాషియం అనేది మోస్ట్ రియాక్టివ్ మెటల్ ఆఫ్ దిస్ 4 అనమాట. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ డిపెండ్స్ ఆన్. సో మనకి ఇక్కడ ఇచ్చారు లెంగ్త్. సో లెంగ్త్ మీద డిపెండ్ అవుతుంది. ఎస్, క్రాస్ సెక్షనల్ ఏరియా మీద డిపెండ్ అవుతుంది. ఎస్, మెటీరియల్ మీద కూడా డిపెండ్ అవుతుంది. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటంటే ఆల్ ఆఫ్ ది అబోవ్. సో పై మూడిటి మీద రెసిస్టెన్స్ మనకి డిపెండ్ అవుతుంది. కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి అనమాట. నెక్స్ట్, ఇన్ అన్ ఎక్సోథర్మిక్ రియాక్షన్ వాట్ హ్యాపెన్స్? మనకి ఎక్సోథర్మిక్ అండ్ ఎండోథర్మిక్ రియాక్షన్స్ అని ఉన్నాయి. హీట్ ఈజ్ అబ్జార్బ్డ్ ఇన్ ఎండోథర్మిక్ రియాక్షన్. ఎండోథర్మిక్ రియాక్షన్ లో హీట్ అబ్జార్బ్ అవుతుంది. ఎక్సోథర్మిక్ రియాక్షన్ లో మనకి హీట్ అనేటువంటిది రిలీజ్ అవుతుంది. సో కాబట్టి ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, ద ఫినామినా రెస్పాన్సిబుల్ ఫర్ ఎకో. సో ఎకో మీన్స్ రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్. సో ఇచ్చిన ఆప్షన్స్ లో రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్ ఎక్కడ ఉందో చూద్దాము. సో రిఫ్రాక్షన్, ఇంటర్ఫరెన్స్, డైఫ్రాక్షన్ కాదు, ఆప్షన్ డి రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్. రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్ ని మనం ఎకోగా చెప్తాము. సో కాబట్టి ఆప్షన్ డి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ.